ఈ అట్రాక్ట్ చేయటం అనేది నేటివ్ పీపుల్ని కొంచెం సఫరింగ్లోకి పంపించడం వలన కంటి తుడుపు చర్యలో భాగంగా నిజానికి అమెరికాలో జరుగుతున్నటువంటి చాలా సర్వీస్ సెక్టార్లో జరుగుతున్న చాలా పనులు అవుట్ సోర్సింగ్ ద్వారా చేయిస్తున్నారు వాళ్ళు. ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు అన్నీ కూడా అమెరికా బయట ఉంటాయి, ఇండియా లాంటి చోట్ల ఉంటాయి. ఈ ఇండియా లాంటి చోట్ల తక్కువ ఖర్చుతో లేబర్ దొరుకుతుంది. ఆ లేబర్తో అవుట్ సోర్సింగ్ అనే పేరుతో ఇక్కడ పనులు జరుగుతున్నాయి, అక్కడ వాళ్ళకేమో ఉద్యోగాలు దొరకటం. ఈ అవుట్ సోర్సింగ్ మీద కూడా గొడవ ఉంది. ఇవి కూడా ఆపేయాలని, ఇవి ఆపేస్తే ఇండియాలో దాన్ని బేస్ చేసుకుని ఏర్పాటు చేసుకున్న ఐటీ కంపెనీలన్నీ ఏమైపోతాయనేటువంటి ఆందోళన ఇక్కడ ఉంది. ఉద్యోగులు వీధిన పడతామని భయపడుతున్నారు. ఇప్పుడు హైటెక్ సిటీలోనూ అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఇది ఒక గొడవ ఉంది. దీంతో పాటు ఇప్పుడు ఇండియన్స్ కూడా పంపించేస్తారు అక్కడి నుంచి అనే మాట వినిపిస్తోంది. అయితే ఒక పద్ధతి తీసుకున్నాడు ఆయన, ఇది కంటి తుడుపు చర్య మాత్రమే. అక్కడ ఎటువంటి ఆధారము లేకుండా ఉంటున్న వాళ్ళని మాత్రమే పంపిస్తాము. ఏదో ఒక వర్క్ వీసాలోనో లేకపోతే మరొక పద్ధతిలోనో అక్కడ ఒక అఫీషియల్ డాక్యుమెంట్స్తో ఉన్న వాళ్ళ పట్ల మేమేమి వ్యతిరేకత, వాళ్ళని పంపించేయటం ఇలాంటి పనులు పెట్టుకోము అని చాలామంది అక్రమ చొరబాటుదారులు ఉన్నారు. ఈ అక్రమ చొరబాటుదారులు ఇండియా నుంచి కూడా దాదాపు 18,000 మంది ఉన్నారు అనేది ఒక లెక్క ఒకటి బయటకు వచ్చింది ఈ మధ్య. అక్కడ వరకు పంపించేసి మిగిలిన వాళ్ళని వాళ్ళు అకామిడేట్ చేసే మూడ్లో ఉన్నారు. అంటే అనుమతి పొంది ప్రవేశించిన వాళ్ళని మేము ఎలాగో డీల్ చేస్తాం, అనుమతి లేకుండా ప్రవేశించిన వాళ్ళని అక్రమ చొరబాటుదారుల వరకు వ్యవహరిస్తామని. ఈ అక్రమ చొరబాటుదారుల్ని చాలా దారుణమైన పద్ధతిలో వెనక్కి పంపించడం అనేది బ్రెజిల్ వాళ్ళని పంపించడంలో మనకు క్లియర్గా కనిపిస్తోంది, విజిబుల్గా ఉంది అది వాతావరణం. అంటే ఎందుకు చేశారు ఇలాగా? వాళ్ళని ఏసీ ఆపేసినటువంటి విమానం బేడీలేసి పంపించడం ఎవరిని తృప్తిపరచడానికంటే అక్కడ ఉన్నటువంటి నేటివ్ పీపుల్ని తృప్తిపరచడానికి. చూసారా మేము ఎంత కఠినంగా గెంటేస్తున్నామో బయటికి అని అక్కడ ప్రొజెక్ట్ చేసుకుంటాడు ఆయన ట్రంప్. కానీ ఇక్కడ వాళ్ళకి జరిగేదే ఉండదు పెద్దగా. ఈ అవుట్ సోర్సింగ్ జరుగుతూనే ఉంటుంది. అక్కడ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఉన్నారు, బయట నుంచి అఫీషియల్గా వచ్చే వాళ్ళకి ఎప్పుడూ ప్రవేశం ఉంటుందని చెప్తున్నాడు ఆయన. కాబట్టి వీళ్ళు వస్తూనే ఉంటారు. అమెరికాకి మేజర్గా కింది స్థాయి పనులు చేస్తున్న వాళ్ళు హోటల్స్లోను, అలాగే చాలా చిన్న పారిశుధ్య రంగంలో కూడా, పారిశుధ్య రంగంలో పనులు చేస్తున్న వాళ్ళు అక్రమ చొరబాటుదారులే. జీవనోపాధి లేక ఏదో పద్ధతిలో అంటే అక్రమంగా ఎవరికి దొరకకుండా అమెరికాలో ప్రవేశపెట్టడం అనేది ఒక కార్యక్రమం ఉంది. దాని మీద చాలా సినిమాలు కూడా వచ్చినాయి. చాలా అంటే ఆ టాపిక్ తీసుకుని ఇక్కడ కొన్ని ఏజెన్సీల వాళ్ళు డబ్బులు తీసుకుని అక్కడికి పంపిస్తారు, ఏదో పద్ధతిలో స్మగుల్ చేస్తారు ఒక రకంగా మనుషుల్ని. ఈ మనుషుల్ని స్మగుల్ చేసేటువంటి కల్చర్ని కొంతమేరకు అడ్డుకునే ప్రయత్నం ట్రంప్ చేయొచ్చు. అది కొంతమేరకే. మళ్ళీ ఆ ఏరియాలో దీని మీద ఆధారపడి బతుకుతున్నటువంటి నేటివ్ అమెరికన్స్ కొంతమంది ఉన్నారు. అంటే ఈ అక్రమ చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించడం ద్వారా ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా చాలా ఇంటర్లింక్ ఉన్నటువంటి గొడవలు ఉన్నాయి దీనిలో. అందుకని కొంచెం కంటి తుడుపు చర్యల్లో భాగంగా ఈ బ్రెజిల్ వాళ్ళని కొంచెం ఆ పరిస్థితుల్లో బయటకు పంపారు. రేపు పొద్దున వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి భారతదేశం నుంచి అక్రమ చొరబాటుదారులను కూడా ఇదే పద్ధతిలో పంపచ్చు. దానికి ప్రిపేర్ అయి ఉండాలి.